check the mic and make sure it sound right, boys. ఫైనలీ సో రేపు మా చెల్లె బర్త్డే కాబట్టి ఇప్పటి నుండి ప్రిపరేషన్స్ లాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అబ్బా కొంచెం లైట్ ఇక్కడ బాగుంది. ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళేసి ఆడ మనకు కావాల్సిన సామాన్లు అన్నీ కొనాలి. రేపు మా చెల్లె బర్త్డే ఉంది, దాని హడావిడే ఇదంతా ఒక రోజు ముందు నుండే. ఇంతకుముందు దాకా కూడా రేపటి కోసం మన ఎంతమంది వస్తున్నారు ఏంటిది అది అంతా ప్లానింగ్ ప్రిపరేషన్స్ అంతా ఎస్టిమేషన్స్ ఎవ్రీథింగ్ అనేటివి జరుగుతున్నాయి అన్నట్టు. అది ఆల్రెడీ మా చెల్లి ఇప్పుడు ఆల్రెడీ వరుతూనే ఉన్నది. దీన్ని తీసుకొని వస్తుంది ఇప్పుడు వచ్చి ఇప్పుడు తొంగి వస్తుంది. డోర్ది నేను ఇప్పుడు అదే చెప్తున్నా, నీతో నీదే తలకే నొప్పుతున్నా అని చెప్పి. ఇదంతా ఇప్పుడు యూట్యూబ్లో పోదా మా తలకాయ తినగ్గా. ముచ్చట ఏంటంటే ఎప్పుడు నేను ఒక్కనే పోయేటోని, ఇప్పుడు ఇది వస్తా అని చెప్పి నాకు ఇట్లా చలో డైరెక్ట్ పోయి సూపర్ మార్కెట్ కలుసుకుందాం. మళ్ళీ ఆడ ఇది అదంటది ఇది అంటది బాగుంటుంది. సో సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దీని ముఖం చూడండి. సో ఇదే సూపర్ మార్కెట్. లోపలికి పోయినాక ఏం షాప్ చేస్తున్నామో చూద్దాం. సూపర్ మార్కెట్ లోపలికి అయితే వచ్చేసినాం. ఒక క్రేజీ విషయం ఏం చేసినానంటే నా ఫోన్ దీనికి ఇచ్చేసిన, దాంట్లో లిస్ట్ అంత ఉంది. ఇప్పుడు దీనే షాపింగ్ చేయమని చెప్తున్నా. మొత్తం పో 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 పో. ఏం రాదు పో పో. ఇప్పుడు అన్నీ షుగర్ ఏడు ఉంది. షుగర్ నేను ఎందుకు పట్టుకుంటా, పట్టుకోను. షుగర్ ఏడు ఉందో వెతుకు, తెలియకుండా ఆడ అడగాలి. ఎంతుంది? 65. రేట్ కాదు, వెయిట్. 1 kg. ఇంకో ½ kg ప్యాకెట్ కూడా. షుగర్ 1.5 అని ఉంది. ఎందుకు పట్టుకుంటా, నేను ఒక్క నచ్చినప్పుడు నేను పట్టుకుంటున్నానా. తీసుకో ½ kg ప్యాకెట్ యూజ్ చేసుకో. అమ్మ ఫోన్లో ఏదో వర్షపడుతుంది వేడిపోయినా. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? పెసరపప్పు. ఎట్లుంటూ పెసరపప్పు 1.5 అడుగుపో. అరే ఎట్లుంటుంది పెసరపప్పు తెలియకుండా వాళ్ళని అడగాలి. ఆడున్న వాళ్ళు ఉన్నది ఎందుకు ఇట్లా ఏం తెలియదు. దీనికి అన్ని కావాలి. పో అడుగుపో. తెలియదు నాకు కూడా తెలియదు. పెసరపప్పు ఎట్లుంటుంది చెప్పండి. పప్పులు నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్టు. యాక్చువల్లీ మూంగ్ దాల్ అంటే మరి పెసరపప్పు కావచ్చు నాకు తెలిసినంతవరకు అయితే. చూడాలి. పెసరపప్పు అంటే మూంగ్ దాల్ కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఉన్నది అంత. ఇట్లా ఏడు పడితే ఆడికి వచ్చి బ్లాగులు తీసుడు, కెమెరా పెట్టుడు, అందరు మమ్మల్ని తీసుడు. మాకు అలవాటు కావాలి, దీన్ని కూడా. సరే ఏం కావాలి? ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది తెలియదు, కానీ ఎంబడి వస్తా అని చెప్పి సాగు కొట్టాల మనిషిని. చూడు వెతికి. 100 రూపాయలు, ఇది 100 రూపీస్ అన్నట్టు. ఏం మళ్ళీ అయిపోయి ఏమన్నావు? చెమటలు వస్తుంది, ఏసీ లేదు. ముఖం చూసుకో సరే. చెమటలు వస్తున్నాయి, ఏసీ లేదు అంట. అన్నదు
అమ్మో ఫస్ట్ ఇది చూడు. నాతోటి పోతే అన్నీ నాన్నతోనే రానుంటే మరి నాన్న ఎందుకు రిచ్చినావు వచ్చేదాకా? అన్నీ కొలుతా ఏమన్నీ కొనిస్తారు? ఇక కార్డు ఉంది కదా అని చెప్పేసి అన్ని కొనిస్తారా? బా ఇది ఏదో ఒకటి దిగుతుందో లేదో చూద్దాం. రైట్ వినిపించలేదు చెప్పేంటిది ఇప్పుడే అన్నట్టు అంతే. ఈ లైన్ ఇట్లా ఇది ఇట్లా ఎండ్ అయ్యే లోపల జిమ్ జామ్ గది జిమ్ జామ్ ఒరిజినల్ జిమ్ జామ్ ఇది కాదు, అది పాప్స్ అంట. ఇంకోటి అబ్బా ఒకటే అంటే నాకు అద్దా జిమ్ జామ్ ఇంకా పర గార్నియర్ క్రీమ్ కూడా వాడేటం ఉన్నది ఇదే కదా. అవును నాకు కావాలి తీసుకుంటే నాకే అది. ఎప్పుడని దొబ్బి ఓడినా నువ్వు మమ్మీ ఇద్దరు కలిసి. నేను ఏ ఫేస్ వాషులు తెచ్చినా ఏ క్రీములు తెచ్చినా ఏ క్రీములు తెచ్చినా వీళ్ళే దొబ్బిస్తారు అన్ని. నేను ఒక 2 రోజులు పెట్టుకుంటా. ఏ అన్న తెచ్చుకున్న ఏ క్రీమ్ తెచ్చుకున్నా చెల్లెలకే అంకితం నేను చెప్తా. ప్రతి ఒక్క చెల్లెలు కూడా చెప్తారు. బాగా చెప్పిన జరిగేమన్నా. సో ఇప్పుడు సీన్ ఏమైందంటే ఇక్కడ కొన్ని ఐటమ్స్ దొరకలేవు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సూపర్ మార్కెట్ దగ్గరికి పోయేసి అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి. దీన్ని నువ్వు బయటనే ఉన్నాడా, నేను లోపలికి పోయి తీసుకొని వస్తా. ఇట్లా బయట ఉండడానికి ప్రాబ్లం కాదు, భయం ఫస్ట్ భయం. అరే నాకు చాక్లెట్స్ తీసుకొని ఓడు. సో మన నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చినాం. స్మార్ట్ పాయింట్ జగిత్యాల. స్మార్ట్ పాయింట్ వెళ్ళాలని చూసి మీకు ఫ్రీ ప్రమోషన్ అయితే జరిగిపోయింది అన్నట్టు మన ఛానల్ ద్వారా. సో లోపలికి అవి చూద్దాం. సో ఇప్పుడే ఇక్కడ ఇది బాక్స్ తీసుకోమని చెప్తున్నా. దీని పైన చూస్తే 320 పీసెస్ ఉందని చెప్తుంది. ఇదేమో దీనికి ఇది చాలదంట, ఇంకో 2 తీసుకుందామా అన్నది ఫస్ట్. తీసుకుందామా అన్న తెలియదు. అదే ఇంకొకటి తీసుకుందామా అన్నది ఈ సైజ్ చూసి. ఇంక వీళ్ళ ఫ్రెండ్స్ కోసం అంట మన సపరేట్ వేరే చాక్లెట్స్ అని అంటున్నారు. 125 రూపీస్ అంతే. ఇట్లా రేట్లు చెప్తాడా వెళ్తుంది. పీసీడ్ది ఇది కూడా, కానీ కొంచెం మా మమ్మీ కంటే కొంచెం బెటర్ అనుకోండి. మా మమ్మీ అయితే అబ్బో. సో ఫైనల్గా దాని విత్ ద షాపింగ్ మా డాడీ కార్డ్ ఇచ్చింది కదా అని చెప్పేసి మా చెల్లి అయితే విచ్చలుడిగా వాడేసింది. రేపు దాని బర్త్డే కాబట్టి ఎటు పడతా అటు ఏది పడతా అది ఇట్లా రప అన్నీ ఇట్లా కవర్లో ఏమంటారు బాస్కెట్లు వేసేసింది. బిల్లు చాలా ఎక్కువైంది అనుకున్న దానికంటే. పోయినాక నీ సంగతే ఇప్పుడు వీడియో తీసిన నేను. నీ సంగతి ఏంటో ఇప్పుడు పోయినాక ఏమేమి కొన్నారు, ఎందుకు కొన్నారు అది అని అడుగు. నాకు సంబంధమే లేదు, నాకు తెలియదు. చలో రైట్, రేపు కలుగుతారు, రేపు కంటిన్యూ చేస్తా బ్లాగ్ అయితే. సో ఆల్ రైట్, ఇదైతే డే 2 అన్నట్టు. నిన్నటి బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా. మమ్మే టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 7:10 అవుతుంది టైం. 7:10 అవుతుంది. ఇక మా అమ్మ అయితే ఇంకా పనులలోనే ఉన్నది అన్నట్టు. సో మన బర్త్డే గర్ల్ అయితే ఇక్కడ ఉంది. వేదా మీదే మన బర్త్డే గర్ల్ అన్నట్టు. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్. నువ్వు పేరు చెప్పు, నీ పేరు చెప్పు, ఇంట్రడక్షన్ ఈయనది. My name is Stalin. I'm studying in UKG. My father name is Sudesh. DJ. Manisha. నువ్వు చెప్తావా అని చెప్పే, నువ్వు మంచిగా చెప్తావు కదా, చెప్పు. ఇట్లా Sarah Grace. గట్టిగా చెప్పు, కొంచెం మైక్ చిన్న ఉంది, గట్టిగా చెప్పు. I'm studying in third class. థర్డ్ క్లాస్ గట్టిగా చెప్పు. Third class. My father name is Ganesh. My mother name is Savita. సో ఏందనంటే అది పాపం నర్వస్గా ఫీల్ అవుతుంది. ఏందనంటే ఒకసారి అందరు ఇంట్రడక్షన్ మీకు ఇచ్చేస్తా అన్నట్టు. మా మమ్మీ హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు. ఓకే. సో నెక్స్ట్ పర్సన్ ఎవరంటే మా సిస్టర్. ఇది చూడదే, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా వస్తారా?
మీ పేర్లు చెప్పండి. అయ్యో మీ పేర్లు చెప్పండి. నీ పేరు? వైష్ణవి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మా డాడీ అయితే ఇక్కడ వీడియో ఫోటో తీసుకుని ఫోటో సెక్షన్స్ నడుతుంది అన్నట్టు. అండ్ మా అక్క అన్నట్టు మనీషా గోదావరికంలో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మిస్టర్ పారదేశ్వర్. ఓకే. సో ఇక్కడ ఈ రూమ్లో అయితే ఏమంటారు, అయ్యో ఈ రూమ్లో అయితే మన అమ్మలక్కల ముచ్చట్లు నడుస్తున్నాయి అన్నట్టు. అందరు హాయ్ చెప్పండి. మీరే చెప్పాలి కదా మరి. మీరు అందరు వస్తారు ఒక 2-3 రోజులల్లో అందరు యూట్యూబ్లో వస్తారు. ఫోన్లో చూసుకోవచ్చు ఇదంతా అట్లా. నువ్వు చెప్పే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంత హడావిడిగా నడుస్తుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ తర్వాత అయితే జస్ట్ కేక్ కటింగ్ వీడియోస్ ఇట్లాంటివి అన్నీ అటాచ్ చేస్తా అన్నట్టు. అప్పుడైతే ఇక వ్లాగ్ చేయని ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత వాళ్ళకి కంఫర్ట్ ఉండదు, నాకు కూడా కంఫర్ట్ ఉండదు. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇక ఆల్రెడీ ఇప్పుడే ఇంత నడుస్తుంది. సో అది రీజన్. సో వ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. కేక్ కటింగ్ అయితే జరగబోతుంది అన్నట్టు. ఇప్పుడైతే జరగబోతుంది కాదు, కేక్ కటింగ్ అయితే అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అందరు హాయ్ చెప్పండి ఒకసారి. వేద ఫ్రెండ్స్ అందరు చలో కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒక స్నాప్ పెట్టేసుకుని. సో ఇంత హడావిడి ఉంది అన్నాడు పిల్లలతో ఇంట్లో అయితే. క్యాండిల్స్ ముట్టించారు ఇప్పుడే. ఘోరం ఉడకపోతున్నది, సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంది. May God bless you, dear. May God bless you, dear. Happy birthday to you. అదే ఇప్పుడు ప్లాన్ ఏందనంటే ఒకటే పీస్ తీసి పక్కన పెడదామని చెప్పేసి అదే పీస్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు అన్నట్టు. సో తినద్దు అది. ఇప్పుడు ఒకటే పీస్ ఇప్పుడు మొత్తం ఫోటోలు అయిపోయేదాకా అదే పెడతాం అన్నట్టు. లేదు ఇగో ఇప్పుడు అదంతా తుడుస్తున్నావు అనుకో, మేకప్ అంతా పోతుంది. అదే ఒకసారి ఇటు చూడు. ఆ క్రీమ్ తుడుస్తున్నావు అంటే మేకప్ అంతా పోతుంది. మళ్ళీ ఒకసారి తుడిసి చూపి. అదే తుడిసి చెప్పు, తుడిసి చూపి ఒకసారి. ఆల్రెడీ కలర్ ఏర్పడుతుంది. ఈమె పూసి ఈమె రియాక్షన్ ఎందుకు చూద్దాం. మాకు ఒక్కసారి నేను పర్లీన్కి తినిపిద్దాం ఇప్పుడు. ఇగో పర్లీన్ ఇగో. అయ్యో పడ్డది. పర్లీన్ ఇది చూడు ఇక్కడ. కొంచెమే తినాలి. ఇది చూడు పర్లీన్ తిన్ తిన్నావా? ఇగో చూడు సూపర్ నా బర్త్డే కేక్. హ్యాపీ బర్త్డే వేద. హ్యాపీ బర్త్డే టు యు వేద. థాంక్ యూ. ఓపెన్ చేయట్లేదు, నేను ఓపెన్ చేస్తాను. మా సిస్టర్ కి అయితే గిఫ్ట్ వచ్చింది అన్నట్టు. మోక్ష థ్యాంక్ యూ చెప్పవా? ఇప్పుడు చెప్పు. థ్యాంక్ యూ అటు చెప్పు. ఇప్పుడే పర్లిన్ చేతికి వెళ్ళి గుంజుకున్నా అన్నట్టు. ఇక నువ్వు పడతావు ఫస్ట్ పడతావు. అది ప్లీజ్ అను.
ఓపెన్ వేరే విధి తాత నన్ను తీసుకో తాత తీసుకో నువ్వు చెప్పు ఇప్పుడు ప్లీజ్ కన్ని మామ అను ఇంత అది మాత్రం సారి మనం 100 సార్లు చెప్పించుకుంటాం. మళ్ళీ ఒకసారి గుంజుకొని చూద్దాం ఏం చెప్పు ఆడుకో వీడియో తీస్తున్నా ఆడు మంచిగా ఒక్కొక్కటి లైన్గా ఓకేనా వీడియో తీస్తున్నా నేను చూడు మంచి ఒక్క ఫింగర్తోని ఇట్లా చెప్తా నేను చూడు ఇగో వీడియో చూడు ఫస్ట్ ఇది చూడు ఇగో ఇక్కడ పెట్టి ఒక హ్యాండ్తో 1 హ్యాండ్తో ఇప్పుడు ఇగో ఇట్లా పెడదాం ఇట్లా ఇది బాగుంది ఇట్లా ఇగో ఓకేనా స్లో అనాలి స్లోగా అట్లా కాదా ఇప్పుడు కన్నీ మామ ప్లీజ్ అను ఓవర్ గేప్ నీయ కన్నీ మామ ప్లీజ్ అను